ఓయూలో లవర్స్ తరపున భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు విద్యార్థి నేతలు కొందరు. మరోవైపు సభను అడ్డుకుంటామని మరో విద్యార్థి వర్గం హెచ్చరించడంతో ఓయూలో ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి శంకర్ ఉన్నారు ఇండియన్ లవర్స్ అసోసియేషన్ తరపున మాట్లాడడానికి. వారితో మాట్లాడదాం. శంకర్ గారు, ఇప్పుడు లవర్స్కి ఇవాళ ఖచ్చితంగా మీ సపోర్ట్ అవసరం అంటారా? మీ దగ్గరకి వాళ్ళు ఏమన్నా వస్తున్నారా? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఖచ్చితంగా అనేక మంది ప్రేమికులు ఇప్పటికే మాకు ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు ఓయికి వస్తామని చెప్పేసి. అదే విధంగా ఓయి కూడా చాలా మంది ప్రేమికులు వస్తా ఉంటే అక్కడక్కడ పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. అసలు ఉస్మానియా యూనివర్సిటీతో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పోలీసు బలగాలున్నా ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి 10 గేట్లను మొత్తం కూడా పోలీసు వాళ్ళు ఇప్పటికే మొత్తం మూసేశారు. కనీసం మీడియాని కూడా ఉస్మానియా యూనివర్సిటీకి రానివ్వట్లేదు. మీడియా దగ్గర ఎక్కడ ఆపేశారు. విద్యార్థి సంఘాలు ఉన్నటువంటి నాయకుల హాస్టల్ ముందు కూడా పోలీసులు ఇప్పటికే మోహరించడం జరిగింది. మొత్తానికి ఈ రోజు మేమైతే ప్రేమికులకు అండగా ఉంటామని చెప్పేసి ఉంటున్నాం. మాకు ప్రజాస్వామ్య హక్కు ఉంది. దేశంలో ప్రేమించుకోవడం ప్రజాస్వామిక హక్కు, తిరిగేటటువంటి ప్రజాస్వామ్య హక్కు మాకు ఉన్నప్పటికీ ఈ మా ప్రజాస్వామ్య హక్కు సాధించినటువంటి బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ సంస్థలను అరెస్ట్ చేయకుండా, వాళ్ళని కట్ట చేయకుండా వాళ్ళు మాత్రం స్వేచ్ఛగా వదిలిపెట్టి యూనివర్సిటీ చుట్టుముట్టు మొత్తం పోలీసులు రావడం అనేటువంటిది ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైట్. ఇప్పుడు శంకర్ గారు, పోలీసులు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరి స్వేచ్ఛకి భంగం కలగనివ్వము, ఎవరైనా విహెచ్పి కార్యకర్తలు కానీ బజరంగ దళ కార్యకర్తలు మారల్ పోలీసింగ్ చేస్తే చూస్తూ ఊరుకోమని. అట్లాగే మీరు కూడా దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇవాళ 365 రోజులు లేని స్వేచ్ఛ లేకపోతే సపోర్టు ఇవాళ మీరు కొత్తగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరము, ఓయూలో దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? మేము ఉస్మానియా యూనివర్సిటీలో 365 రోజులుగా ప్రేమికులకు ఎప్పుడు వచ్చినా మేము రక్షణగా ఉంటున్నాం. వాళ్ళకి వివాహాలు చేస్తా ఉన్నాం. వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఆర్థికంగా సామాజికంగా మేము హెల్ప్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఫిబ్రవరి 14 వస్తేనే బజరంగ దళ వాళ్ళు పూర్తిగా దాన్ని ఏదో ఆ భూయత్వంలో పెట్టి ప్రేమికులంతా ఈ దేశానికి ప్రమాదకారులు అని చెప్పేసి చూపిస్తూ దాడులు చేస్తామంటారు. కాబట్టి దాడులు చేసే రైతు మీకు లేదు. కాబట్టి మేము ప్రజాస్వామ్య హక్కులు కాపాడేటటువంటి శక్తిలో సంవత్సరం మేము ఇంకా దేశంలో ఉన్నామని చెప్పేసి ఈ ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి కోసమే ఈ రోజు మేము ఉస్మానియా యూనివర్సిటీగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. కేవలం ప్రేమికులే కాదు, గతంలో ప్రేమించి పెళ్లి చేస్తున్నటువంటి వాళ్ళను కులాంతర మతాభిమానాలు చేస్తున్న వాళ్ళందరూ స్వీకరించి ఈ దేశంలో కులాలు మతాలు అనేటువంటి నవ సమాజం రావాలంటే ఎట్లా ఉండాలి సమాజం అని చెప్పేసి అనేక సెమినార్లు కూడా ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. రైట్ శంకర్ గారు, థ్యాంక్ యూ.